హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాసా ఫ్యాక్ట్ ఛానల్. నేను మీ లాసియా. ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ పాలస్తీనా వివాదంపై దశాబ్దాలుగా ప్రపంచ దేశాలు విడిపోయాయి. అయితే అక్టోబర్ 7న ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ దాడితో ఆ విభజన రేఖ మరింత స్పష్టమైంది. దాడి జరిగిన వెంటనే కొన్ని దేశాలు హమాస్ దాడిని ఖండిస్తూ ఇజ్రాయెల్ కి మద్దతు తెలిపాయి. మరికొన్ని దేశాలు హమాస్ ని సమర్థించాయి. అలాగే ఇరు దేశాల మధ్య శాంతి పునరుద్ధరణ జరగాలని కొన్ని దేశాలు విజ్ఞప్తులు చేస్తుంటే మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని తప్పుబడుతున్నాయి. అయితే ఇజ్రాయెల్ కు మద్దతుగా పశ్చిమ దేశాలు క్యూ కడుతుంటే మరోవైపు అరబ్ దేశాలు హమాస్ ను సమర్థిస్తున్నాయి. ఇజ్రాయెల్లో దౌత్య సంబంధాలను కొనసాగిస్తున్నప్పటికీ అరబ్ దేశాల్లో అశాంతి పెరుగుతోంది. ప్రపంచంలోని చాలా దేశాలు ఇప్పటికే ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించాయి. అలాగే ఇజ్రాయెల్లో వాణిజ్య సంబంధాలను నిలిపేయాలని అన్ని ఇస్లామిక్ దేశాలకు ఇరాన్ విజ్ఞప్తి కూడా చేసింది. మరోవైపు అమెరికా, బ్రిటన్, జర్మనీ ఇజ్రాయెల్ కు మద్దతుగా నిలుస్తూ యుద్ధంలోనూ సహకారం అందిస్తున్నాయి. అయితే ఇప్పటికే యుద్ధం మొదలై 27 రోజులు గడిచిపోయాయి. గాజాలో ఇప్పటికి వరకు దాదాపు 8700 మంది చనిపోయినట్లు హమాస్ పాలనలోని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే ఇజ్రాయెల్లో 1400 మంది వరకు చనిపోయారు. అసలు ఈ యుద్ధానికి అంతమెప్పుడు? హమాస్ చెరలోని బందీలకు విడుదలెప్పుడు? గాజా నగర ప్రజల జీవనం ఎప్పుడు మళ్ళీ మామూలు అవుతుంది వంటి ప్రశ్నలకు ఇప్పుడు ఎవరి దగ్గర సమాధానం లేదు. ఇదిలా ఉండగా సాధారణ పౌరుల రక్షణ, గాజాలో మానవతా సాయం కొనసాగించేందుకు మద్దతుగా అక్టోబర్ 26న ఐక్యరాజ్య సమితి UN జనరల్ అసెంబ్లీలో కాల్పుల విరమణ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానానికి 120 దేశాలు మద్దతు తెలుపగా అమెరికా సహా 14 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. అలాగే భారత్ సహా 45 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. అలాగే మరి ఇతర దేశాలు కూడా ఈ యుద్ధం గురించి ఏమనుకుంటున్నాయో ఈ రోజు వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఇక మీదట కూడా ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటూ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ముందుగా అమెరికా 1948లో ఇజ్రాయెల్ను మొట్టమొదటి దేశంగా గుర్తించింది అమెరికా. గత నెలలో హమాస్ దాడి జరిగిన వెంటనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్లో పర్యటించడమే కాకుండా ఇజ్రాయెల్ కి అండగా ఉంటానని ప్రకటించారు. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఇజ్రాయెల్ ను ప్రధాన మిత్ర దేశంగా అమెరికా భావిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ భూభాగాన్ని కాపాడే ప్రయత్నాలు అమెరికా విదేశాంగ విధానంలో భాగంగా ఉన్నాయి. 2020లో ఇజ్రాయెల్ కి అమెరికా $3.8 బిలియన్ అంటే సుమారు 31,640 కోట్ల రూపాయల సాయం అందించింది. అలాగే 2017 నుంచి 2018 మధ్య $38 బిలియన్ల సాయం అందించే ఒప్పందంపై 2016లో అమెరికా సంతకం కూడా చేసింది. తమ దేశంలో యూదులను స్థిరపరిచేందుకు మాత్రమే కాకుండా ఇజ్రాయెల్ సైన్యాన్ని ప్రపంచంలోనే అధునాతన సైన్యంగా తీర్చిదిద్దేందుకు వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది అమెరికా. అంటే ఇజ్రాయెల్ కి అమెరికా మద్దతు ఉందని మనకు అర్థమవుతుంది. ఇక ఫ్రాన్స్ ఏమంటుందో చూద్దాం. యూరప్ లో అటు యూదులు ఇటు ముస్లింలు అత్యధిక సంఖ్యలో ఉన్న దేశం ఫ్రాన్స్. దాదాపు అక్కడ 5 లక్షల మంది యూదులు నివసిస్తున్నారు. అలాగే ముస్లిం జనాభా 50 లక్షల వరకు ఉన్నట్లు అంచనా. యూరప్ లోని మిగిలిన దేశాలతో పోలిస్తే యూదులు, ముస్లింల సంఖ్య ఎక్కువగా ఉన్నది ఫ్రాన్స్ లోనే. హమాస్ దాడి అనంతరం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ కూడా ఇజ్రాయెల్లో పర్యటించారు. ఈ యుద్ధంలో హమాస్ గెలిస్తే ఇజ్రాయెల్ తో పాటు యూరప్ కూడా ప్రమాదంలో పడుతుందని ఆయన అన్నారు. ఈ పోరాటం కేవలం ఇజ్రాయెల్ కోసం మాత్రమే కాదని యూరప్, అమెరికా, మిడిల్ ఈస్ట్ భవిష్యత్తు కోసమని మాక్రాన్ చెప్పారు. అలాగే పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ను టెర్రరిస్టు సంస్థగా మాక్రాన్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ సంస్థ ఇజ్రాయెల్ ప్రజల మరణాలను కోరుకుంటుందని ఆయన అన్నారు. అలాగే ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడుల్లో 10 మందికి పైగా ఫ్రాన్స్ పౌరులు మరణించారు. అలాగే డజన్ల కొద్ది ఫ్రాన్స్ పౌరులు ఇప్పటికీ కనిపించడం లేదు. పాలస్తీనాకి అనుకూలంగా తమ దేశంలో నిరసన ప్రదర్శనలపై కూడా ఫ్రాన్స్ నిషేధం విధించింది. ఒకవేళ ఇక్కడ నివసిస్తున్న విదేశీయులు ఆదేశాలను పాటించకపోతే వారి దేశాలకు పంపించేస్తామని ఫ్రాన్స్ హోం మంత్రి గెరాల్డ్ డెర్మవిన్ హెచ్చరికలు కూడా చేశారు. అయితే ఐక్యరాజ్య సమితిలో గాజా తీర్మానానికి అనుకూలంగా ఓటేసింది ఫ్రాన్స్. ఏ కారణం చేతనైనా సాధారణ పౌరులను చంపడాన్ని సమర్థించబోమని తెలిపింది. అలాగే కాల్పుల విరమణ తీర్మానానికి మద్దతిస్తూనే హమాస్ చెరలోని బందీలను విడుదల చేయాలని ఫ్రాన్స్ కోరింది. అలాగే ఫ్రాన్స్ తో పాటు జర్మనీ, ఇటలీ, బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ కూడా హమాస్ ని విమర్శిస్తూనే ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలిచాయి. ఇక ఇరాన్
1948లో ఐక్యరాజ్య సమితి తీర్మానం అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇజ్రాయెల్ పొరుగున ఉన్న అరబ్ దేశాలతో పలుమార్లు యుద్ధాలు చేసింది. మిడిల్ ఈస్ట్, ఉత్తర ఆఫ్రికాలోని దాదాపు 2 డజన్లకు పైగా దేశాలకు ఇజ్రాయెల్తో మంచి సంబంధాలు లేవు. ఎందుకంటే ఆ దేశాల్లో అత్యంత ముఖ్యమైనది ఇరాన్. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ ఖండిస్తుంది. పాలస్తీనియన్ల భూభాగాన్ని ఇజ్రాయెల్ అక్రమంగా ఆక్రమిస్తుందని ఇరాన్ ఆరోపిస్తుంది. అలాగే ఇజ్రాయెల్తో నేరుగా సరిహద్దులు లేనప్పటికీ దాని పొరుగు దేశాలైన లెబానాన్, సిరియా, పాలస్తీనాపై ఇరాన్ ప్రభావం ఉంటుంది. అలాగే ఇజ్రాయెల్ పై హమాస్ జరిపిన దాడి వెనుక ఇరాన్ నేరుగా లేకపోయినా హమాస్ ఫైటర్ కి శిక్షణ, ఆయుధాలు సమకూర్చడం వంటి వాటిలో ఇరాన్ ప్రధాన పాత్ర పోషించి ఉంటుందని నిపుణులు భావిస్తూ ఉన్నారు. అలాగే ఈ యుద్ధంలో హమాస్ కి బహిరంగానే మద్దతు తెలుపుతున్న ఇరాన్ పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పదే పదే ఇజ్రాయెల్ ను హెచ్చరిస్తోంది. ఇజ్రాయెల్ దాడులు ఇలాగే కొనసాగితే ముస్లింలను ఎవరు అడ్డుకోలేరని ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ అన్నారు. అలాగే ఇజ్రాయెల్ కి వ్యతిరేకంగా అన్ని ముస్లిం దేశాలు ఏకం కావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా గాజాపై దాడులను ఆపివేయాలని, ఇజ్రాయెల్ కి ఆహారం, చమురు సరఫరాను ముస్లిం దేశాలు వెంటనే నిలిపేయాలని, ముస్లిం దేశాలు ఇజ్రాయెల్ కి ఆర్థికంగా సహకరించాల్సిన అవసరం లేదు అని ఆయన అన్నారు. ఇక భారత్ వైఖరేంటి? ఇజ్రాయెల్ పై దాడి జరిగిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందిస్తూ హమాస్ దాడిని టెర్రరిస్టు దాడిగా ప్రకటించారు. ఇలాంటి విపత్కర సమయంలో ఇజ్రాయెల్ కు అండగా ఉంటామన్నారు. అలాగే చాలా దేశాల మాదిరిగానే భారత్ కూడా 2 దేశాల ఏర్పాటును సమర్థించింది. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన 2 దేశాల ఫార్ములా కింద పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించాలనే చర్చ జరుగుతుంది. అలాగే వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్ తో పాటు తూర్పు జెరూసలంలోని భాగాలను కలిపి పాలస్తీనాగా ఏర్పాటు చేయాలని 1967లో కాల్పుల విరమణ ఒప్పందం సమయంలోని ప్రతిపాదనలు కూడా వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో అక్టోబర్ 26న ఐక్యరాజ్య సమితి గాజా తీర్మానంపై ఓటింగ్ కు భారత్ దూరంగా ఉంది. భారత విధానం కూడా పశ్చిమ దేశాల తీరులోనే ఉందని చెబుతూ ఉన్నారు. మరి చైనా ఏమంటుందో చూద్దాం. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో పాలస్తీనియలకు అనుకూలంగా చైనా ఓటేసింది. 2 దేశాల ఫార్ములాను చైనా మద్దతు తెలిపింది. పాలస్తీనాను స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన దేశంగా ఏర్పాటు చేయడం ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని చైనా అభిప్రాయపడింది. హమాస్ కు మద్దతిస్తున్న ఇరాన్ తో చైనాకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇరాన్ తో సంబంధాల నేపథ్యంలో చైనా కూడా మధ్యవర్తి పాత్ర పోషించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే చైనా మొదటి నుంచి పాలస్తీన్లకు అనుకూలంగానే వ్యవహరిస్తూ వచ్చింది. గతంలో మావో జడాంగ్ హయాంలోనూ పాలస్తీన్లకు ఆయుధాలు పంపించింది. కానీ ఆ తర్వాత ఇజ్రాయెల్తో సంబంధాలను మెరుగుపరుచుకుంది. అయినప్పటికీ పాలస్తీన్లకు అనుకూలంగానే కొనసాగుతూ వచ్చింది. అలాగే ఇటీవల చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఆ దేశ అధికారులకు కూడా పాలస్తీనా స్వతంత్ర దేశ ఏర్పాటును సమర్థించాడు. ఇక పాకిస్తాన్. ఇజ్రాయెల్ పై హమాస్ దాడిని పాకిస్తాన్ కనీసం వ్యతిరేకించలేదు. ఇది పాలస్తీనాను సమర్థించినట్లుగానే కనిపిస్తుంది. అలాగే ఇజ్రాయెల్ దళాల హింస, దౌర్జన్యాలను వెంటనే నిలిపివేయాలని విజ్ఞప్తి చేస్తుంది అంటూ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అలాగే 2 దేశాల ఫార్ములాను కూడా సమర్థించింది పాకిస్తాన్. ఇది మిడిల్ ఈస్ట్ లో శాంతిని నెలకొల్పగలదని, పాలస్తీనా సమస్యకు అంతర్జాతీయ చట్టాల ప్రకారం న్యాయమైన, సమగ్రమైన పరిష్కారం లభిస్తే మాత్రమే ఈ ప్రాంతంలో శాంతి జరుగుతుందని పాకిస్తాన్ చెబుతుంది. ఇక జోర్డాన్, టర్కీ. అరబ్ దేశమైన జోర్డాన్ వెస్ట్ బ్యాంక్ తో సరిహద్దు పంచుకుంటుంది. అలాగే భారీ సంఖ్యలో పాలస్తీనియన్ శరణార్థులు ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారు. అలాగే ఇజ్రాయెల్ ఏర్పడినప్పుడు ఈ ప్రాంతం నుంచి భారీగా జనాభా జోర్డాన్ కు పారిపోయారు. ఈ యుద్ధంలో పాలస్తీనియన్లకు అండగా నిలిచింది జోర్డాన్. అలాగే 2 దేశాల ఫార్ములాను కూడా సమర్థిస్తుంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత తమ రాయబారిని కూడా ఇజ్రాయెల్ నుంచి వెనక్కి రప్పించుకుంది. పెద్ద ఎత్తున నిరసనల కారణంగా ఇజ్రాయెల్ రాయబారి కూడా స్వదేశానికి వెళ్లిపోయారు. ఇక ఇజ్రాయెల్ ను గుర్తించిన మొదటి ముస్లిం మెజార్టీ దేశం టర్కీ. 1949 నుంచి ఇజ్రాయెల్ తో టర్కీకి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నాయి. ఆ తర్వాత 2002 నుంచి టర్కీ, ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. పాలస్తీనా సమస్య గురించి ఇజ్రాయెల్ పై టర్కీ ఎప్పుడు దాడి చేస్తూనే ఉంది. గాజాలో పాలస్తీనియన్ నిరసనకారులపై ఇజ్రాయెల్ అణచివేతను వ్యతిరేకిస్తూ 2018లో టర్కీ తన రాయబారిని వెనక్కి రప్పించింది. అలా 4 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు తిరిగి ప్రారంభమయ్యాయి. అలాగే పాలస్తీనాకు మద్దతుగా ఇస్తాంబుల్లో అక్టోబర్ 28న జరిగిన ర్యాలీలో టర్కీ అధ్యక్షుడు రజబ్ తయ్యిబ్ ఎర్డోగాన్ ప్రసంగించారు. ఈ ర్యాలీలో హమాస్ విముక్తి కోసం పోరాడుతున్న గ్రూపుగా ఇజ్రాయెల్ ను యుద్ధ నేరస్తుడిగా ఎర్డోగాన్ అభివర్ణించారు. ఇక సౌదీ అరేబియా అండ్ ఖత్తర్ ఏమంటున్నాయో చూద్దాం.
సౌదీ అరేబియా ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు గతంలో చర్యలు చేపట్టిన ఇజ్రాయెల్ హమాస్ వివాదంతో మళ్లీ గాడి తప్పాయి. అలాగే ఖత్తర్ విదేశాంగ శాఖ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. వివాదాన్ని తీవ్రతరం చేయవద్దని ఖత్తర్ మరోసారి అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తుంది. ఇరు వర్గాలు హింసను పూర్తిగా వదిలేయాలని తెలిపింది. ఖత్తర్కు ఇజ్రాయెల్తో అధికారిక సంబంధాలు లేకపోయినప్పటికీ చర్చల విషయంలో ఖత్తర్ ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పుడు ఖత్తర్ సాయంతో హమాస్ నుంచి బందీలను విడిపించేందుకు ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉన్నాయి. బందీలను విడిపించే అంశంపై ఖత్తర్ అధికారులు ఇజ్రాయెల్ రాయబారులతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే ఇటీవల హమాస్ 4 బందీలను విడుదల చేయడంపై అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధానమంత్రి ఖత్తర్కు అభినందనలు తెలిపారు. ఇక లాటిన్ అమెరికా దేశమైన బొలీవియా గాజాపై ఇజ్రాయెల్ సైనిక చర్యను నిరసిస్తూ ఇజ్రాయెల్తో ద్వైపాక్షిక సంబంధాలను పరిష్కరించింది. అలాగే కొలంబియా, చిలీ వంటి దేశాలు కూడా ఇజ్రాయెల్ నుంచి తమ రాయబారులను వెనక్కి రప్పించేందుకు సిద్ధమవుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అలాగే నాకు సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.